ఒకవేళ మీరు గనుక నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని అసలు విషయం అంతా అర్థమయ్యి నిజముగా నూతన సృష్టి అయితే మీరు పాపాన్ని యేసు ప్రభువులాగా జయిస్తారు. పాపాన్ని అసహించుకుంటారు. పాపం మీద కోపం వస్తుంది. తప్పుడు పనులు చేయడానికి భయపడతారు. అన్యాయం చేయటం అనేది ఆపేస్తారు. అక్రమం చేయటం అనేది ఆపేస్తారు. మీకు అసలు ఇష్టం ఉండదు. మీ యాటిట్యూడ్ మారిపోద్ది. మీరు నూతన సృష్టి అయ్యి యేసుప్రభువారి లాగా పాపమును ఈ లోకమును జయిస్తారు. ఈ లైన్ మళ్ళీ చదవమంటారా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎలా యేసు ప్రభువారి లాగా యేసు క్రీస్తు నందు మరలా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం విశ్వాస పాత్రులుగా దేవునికి ఉండటమే మనం ఈ లోకాన్ని జయించడానికి గల కారణము అంటున్నాడు. మీలో ఎవరైతే దేవునికి విశ్వాస పాత్రులుగా లేరనుకోండి, నమ్మకంగా లేరనుకోండి, మీకు శక్తి రాదు, మీరు జయించలేరు. మీ పేరు జయించువాడు అవదప్పుడు. అప్పుడు ఏమవుతుంది? ఓటమి చెందినవాడు అని అవుతుంది. ఇంగ్లీష్లో ఓవర్కమర్ అని ఉంటుంది. యూ విల్ నాట్ బికమ్ అ ఓవర్కమర్, బట్ యూ విల్ బికమ్ ఎ ఫెయిల్యూర్.